సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ. వెనిజులా అధ్యక్షుడిని అకారణంగా అరెస్టు చేయడమా, అమెరికా దేశం వెనిజులా దేశంపై దాడి చేయడమా, వెనిజులా దేశం మీద అమెరికా ట్రంప్ దాడి చేయడమా, ప్రజాస్వామిక సూత్రాలను వదిలేసి దాడి చేయడమా. వెనిజులా దేశం అధ్యక్షుడు నికోలస్ మదారోపై అదేవిధంగా అతని భార్యను ఆ వెనిజులా దేశం మీద అమెరికా సామ్రాజ్యవాద దేశం బాంబుల వర్షం కురిపించి కరాకస్ మీద ఆయనను అతని భార్యను కిడ్నాప్ చేసి అమెరికాకు తీసుకెళ్లడం చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ భావిస్తూ ఉంది. ఇది ప్రజాస్వామికవాదులందరూ కూడా ఖండించవలసిందే. ఇవాళ ప్రపంచంలో పెద్దన్నగా ఒక గుండాలాగా అమెరికా సామ్రాజ్యవాదం వివరిస్తూ ఉంది. ఇవాళ నికోలస్ మీద పెట్టినటువంటి ఆరోపణ ఏంటంటే డ్రగ్స్ సప్లై చేస్తున్నారని చెప్పి. వాస్తవానికి ఒకవేళ డ్రగ్స్ సప్లై చేస్తే ఆయన మీద చట్ట ప్రకారం అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం కేసులు నమోదు చేయాలి. కానీ ఒక దేశం మీద దాడి చేసి ప్రజలను నష్టం చేయడము, ఒక అధ్యక్షుడి కనీస విలువ లేకుండా చేయడము చాలా దుర్మార్గమైన చర్య ఇవాళ ట్రంప్ చేస్తూ ఉన్నాడు. ఇవాళ ప్రపంచంలో అనేక దేశాల మీద కూడా ఇటువంటి కుట్రలు కుతంత్రాలు చేస్తూ ఉన్నాడు. వాస్తవానికి ఆ ట్రంప్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఇవాళ ఏదైతే వెనిజులా ఉందో ఆ వెనిజులా చమురు ఉత్పత్తిలో చాలా విలువైనటువంటి ఉత్పత్తి చేస్తున్నది. ప్రపంచంలో ముఖ్యమైనటువంటి దేశం కూడా. దాదాపు ఇవాళ వెనిజులాలో 33,000 ట్రిలియన్ ఒక చమురు డాలర్లు అక్కడ నిల్వ ఉన్నాయి. ఆ రంగంలో ఇవాళ ఈ మదరు ఏలుబెట్టనిస్తలేడు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి ప్రెసిడెంట్ వెనిజులా ప్రదేశ్ చావేజ్ ఉన్నప్పుడు మొత్తం చమురు ఉత్పత్తులను జాతీయం చేసిండు. ఆ తర్వాత అదే వారసత్వాన్ని ఈయన కొనసాగిస్తూ ఉంటే అక్కడ చమురు కాజేయడానికి కోసము ఆ చమురు ఉత్పత్తులను తీసుకెళ్లి మొత్తం అమెరికా తరలించడం కోసం ట్రంప్ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాంతో ఆయన అతనికి అవకాశం లేకుండా పోయింది. కాబట్టి ఆయన మీద కుట్ర మీద కక్ష పట్టి మరీ వెంటాడి వేధించి ఇవాళ ఈ విధంగా చేయడం చాలా దుర్మార్గం. ఇవాళ వెనిజులా మీద కాదు, ప్రపంచంలో అనేక దేశాల మీద రేపు కూడా అకారణం కూడా భారతదేశం మీద ఏ కారణం లేకుండా చెప్పి కూడా ఇటువంటి కుట్రలు చేయొచ్చు. కాబట్టి ఇలా ప్రజాస్వామికవాదులు, అభివృద్ధి చెందిన దేశాలు, వెనుకబడ్డ దేశాలందరూ కూడా ఈ అమెరికా సామ్రాజ్యవాదం యొక్క ట్రంప్ యొక్క విధానాన్ని తీవ్రంగా ఖండించాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ కోరుతా ఉంది.